బ్యాక్. ఈరోజు లైవ్ షోలో పాల్గొంటున్నారు తెలకపల్లి రవి గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే లక్ష్మీ పార్వతి గారు, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత, అలాగే సాయిబాబు గారు, టీడీపీ నేత, ఏపీ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్, అలాగే సుందర్ రామశర్మ గారు, ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. ముందుగా లక్ష్మీ పార్వతి గారు, నిన్న జరిగిన ప్రధాని మోడీ అలాగే జగన్ భేటీకి సంబంధించి నిన్నటి నుంచి వైసీపీ నేతల్లో బాగా కళ ఎక్కువగా కనిపిస్తోందంటూ టీడీపీ నేతలు నిన్న కామెంట్ చేయడం కూడా చూసాం. ఏంటి, గతంలో చంద్రబాబు మోడీని కలిసినప్పుడు ఏవైతే విమర్శలు వైసీపీ నేతలు చేశారో నిన్న టీడీపీ నేతలు కూడా అలాగే విమర్శలు చేస్తూ ఉన్నారు. కేవలం కేసుల నుంచి బయటపడటానికి ఇదంతా హంగామా జరుగుతోంది, ఇంత రహస్యంగా కలవాల్సిన అవసరం ఏముంది అని ఏమని చెప్తారు? ఇప్పుడు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి రాజకీయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. ఒకప్పుడు మోడీ గారు గోద్రాకి అల్లర్ల తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరు మర్చిపోవాలి, ప్రజలంతా బాగా గుర్తుంది అందరికి ఇప్పటికి కూడా. ఆయన మోడీ గారు వస్తే మా రాష్ట్రం మేము అరెస్ట్ చేస్తామని చెప్పి ఇచ్చిన స్టేట్మెంట్ అందరికి గుర్తుంది. అదేవిధంగా ఆయన ప్రత్యేకంగా వాజ్పేయి గారు అనుకుంటాను ఆ సమయంలో ఆయన రికమెండ్ చేశారు ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రి పదవి తొలగించమని చెప్పి. మరి అట్లా చేసి పైగా తర్వాత నా జీవితంలో ఇంక పొరపాటును కూడా నేను బీజేపీతో అసలు పొత్తు పెట్టుకోనని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను తప్పు చేశాను, ముస్లింస్ క్షమాపణ చెప్తున్నాను, నేను ఇంకా నా జీవితంలో ఎప్పుడూ చేయనని. మరి ఏమైంది, ఆ పెద్ద మనిషి మళ్ళీ పరిగెత్తాడు. ఆయన మోడీ గారు పిలవాలి ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు. ఈయన వెంటబడి అన్ని వేదికల మీద ఎక్కడ మోడీ మీటింగ్ ఉంటే అక్కడికల్లా పరిగెత్తి వాళ్ళతో ఒక అలయన్స్ కుదిరితే చాలనుకున్నట్టుగా ప్రవర్తించినటువంటి మనిషి. ఆ పార్టీ వాళ్ళకి మాట్లాడేటువంటి నైతిక హక్కు కూడా లేదు. కేసుల కోసం జగన్మోహన్ రెడ్డి కలిస్తే ఇప్పుడు ప్రధానమంత్రి వ్యక్తిత్వాన్ని మనం కించపరిచినట్టే అవుతుంది, అంతే కదా. అంటే ప్రధానమంత్రి గారు ఈ కేసులన్నింటినీ కూడా ఆయన తీసేస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది. మేము కూడా అదే చెప్తున్నాం, ఓటుకు నోటు కేసుకు సంబంధించి అయితే మీరు కలిసి ప్రధానమంత్రి గారి చేత మీరు దాన్ని తొలగించుకున్నారా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం కదా. అందువల్ల మీరు ఓటు నోటు కేసులో నిజంగా ప్రధానమంత్రి గారు అలా చేసి ఉంటే మాకు కూడా నిజంగానే అందుకోసం ఏమన్నా అనుకోవటానికి అవకాశం. కానీ ఇది అట్లా కాదు కదా. ఇది చాలా స్పష్టంగా గతంలో ఈ ఫిరాయింపుల దాని మీద వాళ్ళ మంత్రులు ఇవ్వటం, ఫిరాయింపు సరే అన్ని పార్టీలు అటు ఇటు పోతా ఉన్నారు, కానీ మంత్రి పదవి ఇవ్వటం. ఏ వ్యక్తి అయితే ఇక్కడ తెలంగాణలో ఒక మాట మాట్లాడి చాలా తీవ్ర స్థాయిలో తిట్టేసి మంత్రి పదవులు ఎలా ఇస్తారు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి అదే మళ్ళీ తిరిగి వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తా ఉంటే, ఒక తప్పు పని చేస్తా ఉంటే దాని మీద అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో మాట్లాడారు. దాని మీద ఢిల్లీ వెళ్లారు, రాజ్నాథ్ సింగ్ అందరిని కలిశారు, అరుణ్ జైట్లీ గారిని కలిశారు. అప్పుడే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగారు, కానీ ఆయన అప్పుడు దొరకలేదు. తర్వాత నిన్న వారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, గతంలో అపాయింట్మెంట్ అడిగా నిన్న ఇచ్చారని చెప్తూ ఉన్నారు. కానీ వెళ్ళాడు ప్రధాని వద్దకు, ప్రతిపక్ష నేతగా ప్రధాని వద్దకు వెళ్ళేటప్పుడు అంటే ఏ అంశాలపైన మాట్లాడబోతున్నారు, ఏమేమి రిప్రజెంటేషన్స్ ఇవ్వబోతున్నారు, ప్రజల గురించి ఏం కోరబోతున్నారు అనేది కూడా కొంచెం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇంత రహస్యంగా కలవాల్సిన అవసరం ఏముందని వారి ప్రశ్న. ఎంత స్పష్టంగానండి లెటర్ మా దగ్గర ఉంది, మేము రిలీజ్ చేసాము ఆ లేఖ కూడా. దాంట్లో ప్రధానమంత్రి గారికి ప్రధాన 3 అంశాల మీద, ఒకటి అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ఇంతవరకు వాళ్ళ ఆస్తులను రికవర్ అవ్వలేదు, ఇంకా తెలుగుదేశం పార్టీ సంబంధించి కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఇంకా చిక్కుపోయి ఉన్నాయి, వీటన్నిటి మీద ఒక సిబిఐ ఎంక్వైరీ ఒకటి కావాలని చెప్పి అడగటం జరిగింది. మిర్చి రైతులకు మీరు 5,000 ఇచ్చారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా 3,000 కల్పిస్తే 8,000 కొంచెం వాళ్ళు బయటపడతారనేటువంటి దాని మీద, ప్రధానంగా ఇది ప్రత్యేక హోదా దాని మీద మేము దానితో కూడా మొదటి నుంచి బీజేపీకి మేము వ్యతిరేకంగానే ఉన్నాము, దాంట్లో మేము మాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు. మరొక్కసారి ప్రధానమంత్రి గారు గనక ఆయన ఇచ్చినటువంటి మాటని ఆయనకి మేము గుర్తు చేయడానికి చేశాం మేము. అందువల్ల కానీ రాష్ట్రపతి విషయం ఒక్కటి మాత్రం, అప్పుడు కూడా రాష్ట్రపతి విషయంలో ప్రణబ్ ముఖర్జీ గారిని పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ మేమేం అబ్జెక్షన్ చేయలేదు, సపోర్ట్ రాష్ట్రపతి అనేది వివాదాంశం కాకూడదు అని చెప్పి ఆ ఉద్దేశంతోనే వాళ్ళేం అడగలేదు, సందర్భానుసారంగా చెప్పిన మాట వ్యతిరేకంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు 2 అంశాల్లోనే మాత్రమే వ్యతిరేకం అని చెప్తూ ఉన్నారు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మొదటి నుంచి రాష్ట్రపతి ఇప్పుడు జిఎస్టీ బిల్ ఉంది, ఇంకొక విషయం ఏదో దానికి సంపూర్ణంగా సపోర్ట్ ఇవ్వటం జరిగింది కదా. అందువల్ల ఎక్కడ ఎప్పుడు వ్యతిరేకంగా ఏమి లేరు బీజేపీ పార్టీకి. ఎక్కడ అంటే ఇది ప్రత్యేక హోదా అంశం మీద, రైతుల భూసేకరణ మీద ఇది ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు తీవ్ర స్థాయిలో చేయటం జరిగింది. ప్రత్యేక హోదా మీద ఢిల్లీలో అది ధర్నా చేయటం జరిగింది. అట్లా ప్రజలకి ఏదైతే నష్టం జరుగుతుందో ఆ అంశాల మీద ఏ పార్టీ అయినా సరే, కేంద్రంలో ఎవరున్నా సరే, దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తానే వస్తా ఉంది. అందువల్ల ఏది వివాదం కాదో దాని మీద పోవట్లేదు, అంతే.
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలవటము లేకపోతే బయటకు వచ్చినాక ఇది చెప్పడం అనేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆరోపణ కాదు, ఏం కాకుండానే ప్రజలందరిలో కూడా ఒక చర్చనీయాంశం అయిందండి. ఈయన రహస్యంగా కలిశాడు అనేది మీడియాలో కానీ మిగతా వాటన్నింటిలో కానీ ప్రచారం పొందింది. ఇక్కడ రాష్ట్రంలో మాట్లాడేది ఆయన ఒకటి, అక్కడికి పోయి కలిసింది ఎందుకో కలిశారో తెలియదు ఎవరికి కూడా. అది ప్రధానమంత్రికి ఆయనకి మధ్యలోనే జరిగి ఉండొచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు కూడా, ఎందుకంటే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఎటువంటి స్టేట్మెంట్ రాలేదు. కానీ బయటకు వచ్చి ఆయన చెప్పిన విషయాలకి ఇక్కడికి ఎక్కడా పొందడం లేదు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రి మోడీ గారు కానీ బీజేపీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఒక కన్సెన్సస్ చెప్పింది. ఈ రోజు వరకు దాన్ని చెప్పిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా దాని విషయం మీద ప్రధానమంత్రి గారితో కానీ బీజేపీ పార్టీతో కానీ ఆయన ఏమీ ఇచ్చేయలేదు. 2, వాళ్ళు అడగకుండానే రాష్ట్రపతి ఎన్నికల్లో నేను మద్దతు చెప్పొచ్చాను అని అంటారు. 3, మిర్చి రైతులతో ఆయనకి ఏం అవగాహన ఉన్నది? 5,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని అసలు ఇక్కడ ముందు వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చాడు. ఇక్కడ ప్రజలతో ఆయన చేసే మాటలు వేరు, అక్కడ వేరు. ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ ఆయనకు నిబద్ధత లేకుండా ఏదో సందర్భానుసారంగా ఆయన లోపాయికారిగా ఆయన విషయాల కోసం పోయి ఇవాళ సిబిఐ వాళ్ళు ఈయన బెయిల్ రద్దు చేయండి అని కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈయన ఇటువంటి వ్యవహారాలకు వెళ్ళటము టీడీపీకి సూటి ప్రశ్న ఏంటంటే ఈ రోజున నిన్న జగన్ వెళ్లి కలవటం అనేది ఇక్కడ టీడీపీ నేతలు నిన్న చేసిన కామెంట్స్ చూస్తే ఉలిక్కి పడుతున్నట్టుగా ఉందనేది కొందరు విమర్శ. ఏంటి అంటే జగన్ దగ్గరైపోతారన్న భయం టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో టీడీపీ గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదండి. అతనికున్న చరిత్ర కానీ అతనుకున్న కేసుల విషయం కానీ అతను సొంత విషయాలు కానీ చెప్పుకోలేని పరిస్థితి. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నిబద్ధతగా నేను రైతు సమస్యల కోసం వచ్చాను అని నిబద్ధతగా చెప్పాలా. ప్రత్యేక హోదా గనక ఇవ్వకపోతే మేము రాష్ట్రపతి ఎన్నికల్లో మేము మద్దతు ఇవ్వము, నేను ప్రధానమంత్రిని గట్టిగా డిమాండ్ చేశాను, లేకపోతే మేము ఆయన ఒక నిర్ణయం ప్రకటించాడండి. ఆయన వాలటైల్ గా ఉన్నాడానికి నేను చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న పార్లమెంటు సమావేశాలకు ముందు ఏం చెప్పారంటే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మా ఎంపీలందరూ రిజైన్ చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు విలువ ఎక్కువ ఎవరికి ఉన్నది? ఎంపీకి ఉంది. కానీ వాళ్ళని రిజైన్ చేసే ఎంపీలతో నేను మద్దతు ప్రకటిస్తానని చెప్పడం ఏంటండి? ఈయన ఎంపీలు రిజైన్ రేపు జూన్లో కనుక పార్లమెంట్ జరిగితే ఫస్ట్ రిజైన్ చేయాలి. They are not having any voting rights. లక్ష్మీపార్వతి గారు చెప్తున్నారు ఈ రోజు జగన్ ని కనుక మాట అంటే కనుక మనం ఆయన నిబద్ధతను అంటే ప్రధాన నిబద్ధతను మనం శంకించినట్టే అని వారు చెప్తూ ఉన్నారు. తర్వాత ఈ విషయాన్ని గోద్రా అప్పుడు చంద్రబాబు చేసిన కామెంట్స్ తో ముడిపెడుతూ చూస్తున్నారు. ఎంతవరకు ముడిపెట్టాల్సిన అవసరం ఉందంటారు ఇప్పుడు? అంటే వాస్తవంగా జగన్ కలిసిన తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తున్నారు, రాజకీయ పొందికలో ఏదైనా మార్పు వస్తుందని అందరూ ఆలోచిస్తుంటే లక్ష్మీపార్వతి గారు దాన్ని గుజరాత్ దగ్గరికి తీసుకెళ్లారు. తప్పకుండా గుజరాత్ ఘటనలు అనేవి భారత చరిత్రలో ఒక రక్తసిక్తమైన అధ్యాయంగా మిగిలిపోయాయి. అప్పుడు మోడీని రానివ్వనని చెప్పడం కూడా సరైనటువంటి విషయం. అప్పుడున్న దేశ పరిస్థితుల్లో అదేమి అపరాధం కూడా ఏం కాదు. కాకపోతే చంద్రబాబు అప్పుడు చేసిన పొరపాటుగా ఏంటంటే వాజ్పేయి గోవా సమావేశంలో మోడీని మారుస్తాం అన్నారు కాబట్టి నేను కూడా అంటే నాకు కొంచెం మైలేజ్ వస్తుందని ఆయన అన్నారు. తర్వాత వాజ్పేయి వెనక్కు తగ్గారు, మోడీ కొనసాగారు. ఇప్పటికి వచ్చేసరికి ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఎట్లయినా తన ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ రాకపోతే రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన సమస్య కాబట్టి బీజేపీతో పొత్తు కోసం ముందుగానే ఆయన సిద్ధమయ్యారు. మీరు రామారావు గారిని తీసుకుంటే అయోధ్య ఘటనల తర్వాత ఆయన బీజేపీతో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 99 ఎన్నికల్లో ఆయనకు అవసరమైంది అటు వెళ్ళారు, మళ్ళీ 2014లో ఇటు వచ్చారు. కానీ ఇక్కడ చర్చనీయాంశం చంద్రబాబు కాదు, జగన్. తప్పులెన్నవారు తండోపతండములు విభజనలోకి వెళ్ళా ఉండు తప్పులెన్నవారు తమ తప్పులేరు కదా అని వైసీపీ టీడీపీ బీజేపీ విషయంలో ఒకరి మీద చేసే ఆరోపణలు రెండో వాళ్లకు వర్తించేట్టుగా ఉన్నాయి. ఆయన వెళ్ళి కలిస్తేనేమో అప్పుడు ప్రధాని నిబద్ధత రాదా? ఇప్పుడు చంద్రబాబు కలిసి ఓటుకు నోటు కోసమే వెళ్ళారు, దానికోసమే అప్పుడు కూడా ప్రధాని నిబద్ధత ఉంది. ఇందులో నిబద్ధతలు ఏమి లేవండి. కేవలం రాజకీయ అవసరాల కోసం పోటాపోటీగా బీజేపీని బలపరుస్తున్నాయి. ఒక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వ పక్షం రెండు కూడా ఒకే కూటమిని ఏకపక్షంగా బలపరుస్తున్నాయి. ఏకపక్షంగా అంటే మేము అడగలేదంటున్నారు వాళ్ళు. కొంచెం ఒక ఛానల్లో అయితే వీళ్ళు బలపరిచినా ఒకటే బలపరచకపోయినా ఒకటే అని కూడా అంటున్నా కానీ ఇప్పుడు మీరు అన్నట్టు రహస్య పర్యటన కాదంటున్నారు, కానీ అప్రకటిత పర్యటన అయితే అవును. ఇంత పెద్ద మీడియా సామ్రాజ్యం పెట్టుకొని ఈరోజు ప్రధానమంత్రిని కలవబోతున్నారు, ప్రజా సమస్యలు చర్చించబోతున్నారని ముందస్తుగా మీరు ఎందుకు చెప్పలేదు?
సరిగ్గా అరగంట ముందు అది కష్టమైన విషయం కూడా కాదు. కాదు కదా, మీకు ఉంది కాబట్టి. లేని వాళ్ళు అయితే పోనీ మాకు ఎవరు ఇవ్వరు అనొచ్చు, మీకు ఒకటి ఉంది కదా. కాబట్టి రాజకీయంగా నడుస్తున్న దాగుడు మూతలనండి అంతా ఉండండి మేడం. ఒక అంతర్గత సంబంధాలు ఇప్పుడు బహిర్గతమైనవి అవి ఉండొచ్చు కూడా. కానీ ఇక్కడ రెండు విషయాల్లో వైసీపీ అది వరకు మాటల నుంచి తప్పు. ఒకటి, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము రాజీనామా చేస్తామన్న వాళ్ళు ప్రత్యేక హోదా విషయంలో విభేదం మాత్రమే ఉంది అని మాత్రం చెప్తున్నారు. రెండవది, మేము మొదటి నుంచి బలపరుస్తున్నాం అంటున్నారు. అంటే మొదటి నుంచి లోపాయకారిగా బలపరుస్తున్నారా? మొదటి నుంచి బహిరంగంగా బలపరుస్తున్నట్టు ప్రజలకు తెలియదు కదా, మనకందరికి తెలియదు కదా. టీడీపీ ఎన్డీఏల భాగస్వామ్యం మనకు తెలుసు, కానీ వైఎస్ఆర్ పార్టీ మొదటి నుంచి జగన్ను బలపరుస్తూ ఉంది జగన్ మాటల ప్రకారం అనేది మనకు తెలియదు. కాబట్టి లోపాయకారి అవగాహన ఉండాలి. చివరి మాట రాష్ట్రపతి ఎన్నిక. రాష్ట్రపతి ఎన్నికల్లో బలపరచడానికి మీకు హక్కు ఉంది, కానీ పోటీ పెట్టడమే తప్పు అని అనడం చాలా తప్పు. ఇది మీరెవరు? ఇప్పుడు ఇంతవరకు 2-3 సార్లు తప్ప మిగిలిన అన్ని సార్లు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ ఉంటూనే ఉంది. మీరు స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెడతారా? గెలుస్తామని పెడతారా? కాబట్టి ప్రజాస్వామ్యంలో పోటీ అన్నది కానీ తీర్మానాలు కానీ ఇవన్నీ కూడా గెలిస్తేనే చేయాలి, ఒక సూత్రాన్ని చెప్పడం కోసం. కాబట్టి చాలా తీవ్రమైన విషయం. అది మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే, బహిర్గతం కాకపోయినా కాంగ్రెస్ ఇప్పటికే స్నేహస్తం జాచింది వైఎస్ఆర్సీపీ, అది కూడా చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో జగన్ నిన్న మోడీని కలవటం కానివ్వండి, నిన్న బయటకు వచ్చిన వార్తలు కానివ్వండి, మేము చాలా ఆనందంగా ఉందామని చెప్పడం కానివ్వండి, ఏంటి మీరు ఎలా అర్థం చేసుకుంటారు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తోటి జగన్ గారి పార్టీ కలిసిపోతుందనో, లేకపోతే నేను వాళ్ళిద్దరి మధ్య ఏదో కుదిరిందనో, ఇవన్నీ మామూలుగా మాట్లాడుకునేటువంటి మాటలు. ఎందుకంటే మీకు గుర్తుందో లేదా, ప్రణబ్ ముఖర్జీ గారికి మేము అందరినీ సపోర్ట్ అడిగినప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇస్తే అప్పుడు కూడా ఇదే రకమైనటువంటి కామెంట్స్ వచ్చినాయి. సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళాడు, అట్లా వెళ్ళారు అని చెప్పి కామెంట్స్ చేశారు. సరే, ఇవాళ రోజున కూడా ఇదే కామెంట్స్ చేస్తా ఉన్నారు. కాకపోతే ఒకటేంటంటే, మొట్టమొదటి నుంచి కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా కూడా ఒక ఆలోచన చేయాల్సుకోవాలి వాళ్ళు. ఏంటంటే, ప్రధానమంత్రిని కలవటము, లేకపోతే అక్కడ ఉన్నటువంటి హోంమంత్రులను కలవటం అనేటువంటిది ఒక ప్రాసెస్. అది ఎవరైనా వెళ్ళి కలవచ్చు. అందులో ఎవరికి అపాయింట్మెంట్ వస్తే వాళ్ళు వెళ్ళి కలవచ్చు. అయితే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేటువంటిది డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. మీరు అన్నట్టు కలవచ్చు, కానీ మీరు ఇందాక అన్నారు సోనియా గాంధీ ఆ రోజు కలిసారండి. కలిసి వచ్చిన సోనియా గాంధీ కలవటం కాదు, ప్రణబ్ ముఖర్జీ గారి వచ్చిన తర్వాత ఎటువంటి ఆ రోజు స్టేట్మెంట్ చేయలేదు, కానీ ఈ రోజు ప్రత్యేకించి స్టేట్మెంట్ చేశారు, మా మద్దతు ఉంటుందని. తర్వాత 2 అంశాల్లో మేము వ్యతిరేకిస్తున్నాం చాలా స్పష్టంగా చెప్తున్నాను. నేను వస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రధానమంత్రి గారు దగ్గరికి వెళ్ళి మన కాళ్ళు పట్టుకోగానే ఇదేమి రాజ్యాలు కాదు, లేకపోతే వాళ్ళు ఏమి రాజులు కాదు, మీ మీద కేసులు తీసి పారేసేయటానికో లేకపోతే మీరు అడిగినవన్నీ ఇచ్చేసేయటానికో ఇదేమి రాజ్యాధికారం కాదు. ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ జుడిషియరీ ఉంది, కార్యనిర్వహణకు జుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ ఇవన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ. అందుకే మీరు పోయేటువంటి మాటలు మాత్రం సరైనటువంటి కాదు. ఎందుకంటే ఇవాళ మనం ఒక ప్రజాస్వామ్యంలో ఒక అడుగు ముందుకేస్తున్నాం. అందులో కూడా తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి పార్టీ. అట్లా మాట్లాడటం అనేటువంటిది కాదు. రెండోది, ఒకవేళ కనుక ఒక్క నిమిషం మేడం, ఒకవేళ కనుక నిజంగా ప్రధానమంత్రి గారు అట్లా చేస్తారు అంటే ఎవ్వరూ కూడా మేము కూడా ఊరుకోం. ఎందుకని నేను చెప్పానంటే, ప్రజాస్వామ్యం కాబట్టి. ఇంకొక విషయం ఏం చెప్పంటే, మీరు ఏమడుగుతున్నారంటే, ఇవాళ రోజున ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడాడు, అది ఆయన ఇష్టం. ఆయన పార్టీ ఎట్లా మాట్లాడుకోవాలి, ఏం చేసుకోవాలి అనేటువంటిది ఆయన ఇష్టం. కాంగ్రెస్ పార్టీగా మేము ఇవాళ ఒక యూపీఏ బలం పట్టడానికి కోసం అని చెప్పనండి, మేము మిగతా పార్టీలన్నింటినీ కూడా కలుపుకుంటూ పోతుంటాం. మాలోకి కొంతమంది రావచ్చు, కొంతమంది పోవచ్చు. ఏమండి, యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారికి మేము సపోర్ట్ ఇవ్వలేదు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చింది కదా. మరి ఆ రోజున ఏమి కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అక్కడ చూడండి, ఓడిపోతారా గెలుస్తారా లేకపోతే ఇదే అనేటువంటిది తప్పు. అట్లాగే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఓడిపోతుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళే మొన్న కూడా చెప్తా ఉన్నారు, మేము గెలుస్తామో లేదో అనుకున్నాం, జగన్ గారు గెలుస్తారు అనుకున్నాం, కానీ మేము గెలిచేసామో అని చెప్పని. అందుకని రాజకీయాల్లో ఇవేముండవు. నెల్లూరు పార్లమెంటు స్థానంలో డిపాజిట్ కోల్పోయినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసేసింది. కాబట్టి ఇక్కడ గెలుస్తారా ఓడిపోతారా కాదు, ప్రజాస్వామ్యంలో పోటీ చేసి తీరాలి. అయితే ఆయన యొక్క ఇష్టం, ఆయన ఏమంటున్నారంటే రాష్ట్రపతి ఎన్నికకి వద్దు అని చెప్పనని. అది ఆయన పర్సనల్ లేకపోతే ఆయన యొక్క పార్టీ యొక్క ఇది. కానీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు యూపీఏ ఆధ్వర్యంలో మేము ఒక క్యాండిడేట్ ని పెట్టదలుచుకున్నాము. దానికి సిపిఐ, సిపిఎం, మిగతా జేడీయూ అందరి పార్టీల యొక్క ఇది కూడా మేము డెఫినెట్ గా అడుగుతాం. అందరు కలిసి పెడుతున్నారు సార్, అందరు కలిసి పెడుతున్నారు. మేము మాట్లాడిమండి సార్, మీరు మాట్లాడిమండి, మేము మాట్లాడిమండి కాదు. ఇప్పుడు అందరూ మా దగ్గరకు వచ్చి అడిగారు, నితీష్ గారు వచ్చి సోనియా గాంధీ గారు మీరే చొరవ తీసుకోమని అడిగారు. ఇవాళ సురవరం సుధాకర్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు చొరవ తీసుకుంటే బాగుంటుంది అన్నారు. ఎందుకంటే మేజర్ పార్టీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్ద పార్టీ కాబట్టి మమ్మల్ని అడిగారు. దాని ప్రకారం సోనియా గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకుంటారు. క్యాండిడేట్ ని వచ్చేసరికి అందరూ కలిపి నిర్ణయిస్తారు. కాబట్టి తప్పులేదు. అయితే ఇక్కడ మీరు ఒక్కటే ఏంటంటే, మనం ఎప్పుడు కూడా శక్తివంతులం కాదు.
కాలం శక్తి మతులు కూడా మార్చి పారేసేస్తుంది. అందుకని తెలుగుదేశం పార్టీ ఇవాళ వాళ్ళు కొట్టుకుని ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ ఒక్కటి మాత్రం ఈ రాష్ట్రంలో జరుగుతుంది, 2019 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్ లేనటువంటి ఎన్నికల్ని మీరు ఊహించలేరు. ఎందుకంటే ఇవాళ ఈ రెండు పార్టీలు కలిపి ఒకే తానులోకి వెళ్తున్నాయా అని కూడా అనిపిస్తా ఉంది ఇప్పుడు మనం అనుకున్నట్టు. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి, ఆయన ఏమన్నా ఇవాళ వెళ్ళి సపోర్ట్ చేస్తాను అని చెప్పని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారా? మరి ఇవాళ రోజున రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తా అన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా ఓటేస్తారా? ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకని నేను చెప్పానంటే మరి మీరిద్దరు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మరి ఇవాళ రాష్ట్రపతికి ఆయన సపోర్ట్ చేస్తారు. బయటకు వస్తారంటున్నారు. నిన్న టీడీపీ నేతలు ఈ వైఎస్ఆర్సీపీ నేతలు కలిసారు కాబట్టి మా తోక పార్టీ మా బంధం ఇంకా బలపడిందని చెప్తున్నట్టుగా కామెంట్ చేస్తున్నారు సాయిబాబు. ఇక్కడ మా శర్మ గారు చెప్పిన విషయంలో ఒక దాంట్లో నేను తీవ్రంగా విభేదిస్తున్నాను. ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఒక ప్రధానమంత్రిని ఒక ఎమ్మెల్యే కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఒక ఎంపీ కానీ ఎవరైనా కలవటానికి మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. రహస్య ఎజెండాతో కలిశారనే దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఒక నిమిషం ఎందుకు అనంటే ఇక్కడ మాట్లాడిన దానికి అక్కడ దానికి పొంతం లేదు. ఇవాళ శర్మ గారు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రకటనని అర్థం చేసుకోలేదు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నా మీద కేసు పెట్టినా గానీ ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పెసిఫిక్ గా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆ కేసు పెట్టిందా? ఒక కోర్టు ఆర్డర్ ద్వారా అది రావటం అంటూ జరిగింది, కానీ కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టలేదు. ఇక్కడ దీని విషయాన్ని అర్థం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి యొక్క తప్పుడు ప్రకటనని ఖండించవలసిన అవసరం అయితే ఉన్నది. ఆయన ఇక్కడ చేసే ప్రకటనలకి ఇక్కడ చేసే వాటికి ఢిల్లీ పోయి అక్కడ చేసిన ప్రకటనలకి ప్రధానమంత్రి గారికి ఏమిచ్చారో ఇందాక నేను చెప్పాను. లోపల ప్రధానమంత్రి గారితో ఏం మాట్లాడారైతే ప్రధానమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డికి తెలుసు, కానీ బయట ఎక్కడ ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి నుంచి రిప్రజెంటేషన్ వచ్చింది మాకు, లేదా ఆయన ఈ విషయం మీద మాట్లాడారు చర్చించారని ఎక్కడ రాలేదు, పబ్లిక్ ఇష్యూ మీద రాలేదు. ఆయన లోపల దానికి ఇక్కడికి అసలు ప్రసక్తి లేకుండా మాట్లాడారు. ఇవాళ సిచ్యుయేషన్ మీద అవగాహన ఏంటి? రాష్ట్రపతి ఎన్నికలకు ముందు నీ ఎంపీని రాజీనామా చేపిస్తాను అని ఆల్రెడీ బహిరంగంగా ప్రకటించావు. నువ్వు నీ రాజీనామా చేసిన ఎంపీలతో ఎట్లా ఓటు వేపిస్తావు? అర్హత లేని వాళ్ళతో ఎట్లా వేపిస్తావు? నీ సిద్ధాంతం ఏంటి? ఆ రోజు నీ కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టింది కాబట్టి నువ్వు ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చావా? ఈ రోజున నీకు బెయిల్ రద్దు చేయమని బీజేపీనో లేదా బీజేపీ ప్రేరేపిత ఉంది, తెలుగుదేశం ప్రేరేపిత ఉంది కాబట్టి బీజేపీ రహస్య ఎజెండా అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తే కూడా రహస్య ఎజెండా ఉంటుందా అంటే నాకు అర్థం కాదు. ఇంకొకటి కూడా రాష్ట్రపతి గాని ప్రధానమంత్రి గాని కలిసిన తర్వాత సమ్ టైమ్స్ వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు, వీళ్ళు వచ్చారు ఇట్లా కలిసారు ఇది జరిగింది. చాలా సార్లు అసలు రిలీజ్ సోనియా గాంధీ నాకు ఒకటి మాత్రం సాయిబాబా గారు చెప్పింది నిజం. సాయిబాబా గారు చెప్పింది మాత్రం ఒకటి ఏంటంటే సోనియా గాంధీ గారు జైలుకు పెట్టారు అని చెప్పినది కాదు అని చెప్పని అట్లీస్ట్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అట్లాగే దాని ప్రకారం నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే ఆయన కేసు తీసేస్తాడా? తప్పే. జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకటన మీది సమర్థించట్లేదు, వాళ్ళది సమర్థించట్లేదు. నేను చెప్పేది డైరెక్ట్ చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే సోనియా గాంధీ గారు జైలుకి పెట్టడం అనేటువంటిది మీరు కరెక్ట్ కాదని ఎట్లా అంటున్నారు? ఆయన చేసిన ఆరోపణ కరెక్ట్ కాదు అని చెప్తున్నాను మీకు. మీరే అన్నారు ఇప్పుడు. ఒక నిమిషం సరే సాయిబాబు గారు సరే ఒక అట్లా అంటే ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ గారు కాళ్ళు పట్టుకుంటే కేసులు తీసేస్తారు అనేటువంటిది మీరు సమర్థిస్తారా? రైట్ జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రకటన ఇచ్చాడు ఢిల్లీలో అనేది ముందు ఇప్పుడు ఒక్కటేనండి వీళ్ళు చెప్పినన్ని రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వాళ్ళు టీడీపీ మాట్లాడుతున్నాయని ఆయన ఆ విధంగా మాట్లాడుకో రహస్య ఏజెండా వీళ్ళు వెళ్ళి చూసి వచ్చారండి. రహస్య ఏజెండా ఏంటో అంటే మీరు కలిసినప్పుడల్లా కూడా చీకట్లో చిదంబరాన్ని కలిసినప్పుడు కూడా మరి అప్పుడు ఏం ఎజెండా జరిగిందో అది చెప్పండి. దాని గురించి చిదంబరం మీరు ఆగండి, కాసేపు ఆగండి. చిదంబరం గారు చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆనాడు మమ్మల్ని కలిశారని చెప్పడం జరిగింది. ప్రతిపక్ష నేత కలిశారని చెప్పడం జరిగింది. మరి ఇది ఎందుకు కలిశారు మీరు చెప్పండి. మీరు పైకేమో స్టేట్మెంట్లు ఇస్తా ఉంటారు మాకు కాంగ్రెస్ బద్ద వ్యతిరేకం అని. ఎందుకు వెళ్ళి కలుస్తారని మీ ప్రయోజనాల కోసం అంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టమనే కదా మీరు కలిశారు ఆ రోజు. అందువల్ల ఇవన్నీ మీరు మాట్లాడొద్దు, మీకు మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. రెండోది ఆయన మాట్లాడి ఏం మాట్లాడుతున్నారు అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి దగ్గరికి ఇలా మాట్లాడొచ్చు అని అంటారు. ఈ నెల అమెరికా వెళ్ళి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటారండి విభజన దరిద్రంగా జరిగింది ఉండండి ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం. కాలిఫోర్నియా గవర్నర్ ముందు
రైట్. ఇక్కడ రహస్య ఎజెండా అని వారు విమర్శ చేశారు. కానీ ఏదైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మీరు చెప్తే కనుక రైట్, ఆ రోజు మీరు చేసిన తప్పుడు ఆరోపణలే. చంద్రబాబు వెళ్ళి కలిసినప్పుడు మీరు రహస్య ఎజెండానే అన్నారు. దానికేం సమాధానం చెప్తారు? రెండు పార్టీలు ఒకరిపై ఒకరు ఒకే రకమైన విమర్శలు చేస్తున్నప్పుడు ఎవరిని తప్పు పట్టాలి? కాదు, చంద్రబాబు వెళ్ళి కలిసినప్పుడు మేము ఎప్పుడు అనలేదు ఆ మాట. ఎప్పుడు అన్నామంటే మేము ఇది ఓటుకు నోటు కేసు ఏమైపోయింది, ఏం జరిగింది, కేంద్రం ఏమన్నా మధ్యలో సయోధ్య చేసిందా కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అనే మాట వాడాను తప్ప ఈయన వెళ్ళి అక్కడ చేశారని మేము ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఈ రోజు వీళ్ళు ప్రతిదానికి కూడా ఇప్పుడు ఇంకో మాట అంటున్నారు. మొన్ననే కేసు ఇది వచ్చింది కదా, ఇది మన ఈడీ సిబిఐ సంబంధించినటువంటిది రద్దు చేయమని, బెయిల్ రద్దు చేయమని వచ్చి మాట్లాడుతా ఉన్నారు వీళ్ళు. అది సిబిఐ కేసే దాన్ని కొట్టి పారేసిందండి. దీనికోసం వెళ్ళి ముఖ్య ప్రధానమంత్రిని కలిసి మాకు ఎప్పుడు కూడా ఒక్క నిమిషం నేను పూర్తి చేయనండి. ఇప్పుడు 27 కేసులు ఉన్నటువంటి పెద్ద మనిషి ఏ విధంగా తప్పుకొని తిరుగుతున్నాడో అందరికీ తెలిసినటువంటి విషయం. ఒక్క కేసు నిబద్ధత కట్టుబడి అతను జైలుకి వెళ్లి 18 నెలలు జైలు కూడా శిక్ష కూడా అనుభవించి వచ్చినటువంటి మనిషి మీద మీరు ఇష్టం 1,00,000 కోట్లు అన్నారు, ముందు 60,000 కోట్లు అన్నారు. ఈ రోజు సిబిఐ 23,000 కోట్లకి ఎంతకో వచ్చింది. రేపు అసలు కేసు ఏమవుతుందో తెలియదు. కేసు విచారణలో ఉన్న వాడి మీద మీరు మీ చీటికి మాటికి తుమ్మితే జగన్మోహన్ రెడ్డి అంటారు, తగ్గితే అక్కడ ఎవరు రైతు పొలాల్లో మీరు తగలబెట్టారు, అదే విధంగా రైలు మీరు తగలబెట్టారు, అన్ని జగన్మోహన్ రెడ్డి అన్నిటి మీద ప్రతి దాని మీద నిన్న కూడా ఒక్క మాట, నిన్న కూడా ఇక్కడ వాళ్ళు అమెరికాలో వాళ్ళు గ్రూపులు తన్నుకుంటే ఒకే గ్రూప్ లో 2 ఇదైపోయేదాన్ని ఒకే వర్గంలో జగన్మోహన్ రెడ్డి సంబంధం ఏంటంటే ఈ విధంగా ప్రతి దాన్ని కూడా నిరూపణ లేని ఆరోపణలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఉలిక్కిపడుతున్నారు. నిద్ర కూడా పోకుండా ఉన్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఆరోపణలు ప్రత్యారోపణలు వాగ్యుద్ధాలు వీటిని అంతర్జాతీయ స్థాయికి కూడా ఎగుమతి చేసిన టీడీపీ వైసీపీలకు సంబంధం లేదండి. అక్కడ మీరు దయచేసి రైట్ అండి, టీడీపీ వైసీపీలకు అయితే మనం రుణపడి ఉంటాం. డెఫినెట్ గా అమెరికాలో అయితే యుద్ధం జరిగింది, 2 పార్టీలు ఒకరి మీద ఒకరు, ఆ విషయం పక్కన పెడదాం. ఇప్పుడు జగన్ పర్యటన ద్వారా వచ్చిన రాజకీయ మీకు ఎవరికి అనుకూలంగా మాట్లాడాలి కరెక్ట్. దానికి ఇప్పుడు జరిగిందే అదే, ఏదైతే మీరు రచ్చ జరిగిందంటున్నా నేను, మీరు చేశారని నేను అంటారు. రచ్చ అయితే జరిగింది మొదటి విషయం, దాన్ని వదిలేయండి. ఇప్పుడు జగన్ ఢిల్లీ పర్యటన వల్ల రాజకీయ సమీకరణాల్లో వచ్చిన మార్పు ఏంటి? నాకు ఇక్కడ మాట్లాడిన మిత్రులందరిలో కూడా ఒక ద్వంద్వత్వం కనిపిస్తుంది. ఆ ద్వంద్వత్వం ఏంటంటే వైసీపీ మేము ప్రత్యేక హోదా కోసం గట్టిగా ఉంటాము, రాజీనామా చేస్తామన్న వాళ్ళు దాని నుంచి నెమ్మదిగా వెనక్కి వెళ్తున్నారు. రెండవది అనధికారికంగా మేము ఇంతకాలం నుంచి బీజేపీని బలపరుస్తామని చెప్తున్నారు. మూడవది రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడమే తప్పు అని 3 మాటలు మాట్లాడేది. ఇప్పుడు టీడీపీ సంతోషించాలి కదా. వాస్తవానికి వాళ్ళు వచ్చి ఎన్డీఏని సమర్థిస్తుంటే, బీజేపీని వాళ్ళు మీ కూటమిని వాళ్ళు సమర్థిస్తుంటే దాన్ని మీరు ఆహ్వానించకుండా ఎందుకు తప్పులు పడుతున్నారు? కాబట్టి ఇక్కడ వీళ్లలో ద్వంద్వత్వం ఏంటంటే వాళ్ళు కలిస్తేనేమో ఓటుకు నోటుకు లొంగిపోయారని వీళ్ళు అంటున్నారు, వీళ్ళు కలిస్తేనేమో కేసుల కోసం అని వాళ్ళు అంటున్నారు. నిజానికి శర్మ గారికి కూడా కాంగ్రెస్ అన్నగానే ఆయనకు రావాల్సిన కోపం రావట్లేదు, ఎందుకో నాకు తెలియదు. కానీ ఆయన కాంగ్రెస్ ను కూడా ఇక్కడ ఒక చివరి మాట చెప్తున్నా, సోనియా గాంధీ కేసులు పెట్టింది అన్న వాస్తవాన్ని కనుక ఒప్పుకుంటే జగన్ పిల్ల కాంగ్రెస్ అనే మాట వెనక్కుపోతుంది. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు దాన్ని అనుకోరు. ఎవరు కేంద్రంలో ఉన్నారో వాళ్ళే కదా సిబిఐ నడిపిస్తారు. రైట్, కేసులు ఏ స్థాయిలో ఉన్నా ప్రధాని తలుచుకుంటే పని అయిపోతుందా? పార్టీల విమర్శలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అలాగే 2019లో కొత్త పొత్తు చిగురించబోతోందా? బ్రేక్ తర్వాత మరింత చర్చిద్దాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. రవి గారు, మొత్తం మీద నిన్న ఎపిసోడ్ చూసినట్టయితే సరే ప్రజా సమస్యల్ని ప్రధాని దృష్టికి ఎవరు తీసుకెళ్ళినా అది మంచి విషయమే. కానీ పార్టీల విమర్శలు కనుక చూసుకున్నట్టయితే ఇందాక పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నట్టు ప్రధానిని కలిస్తే ఏ స్థాయిలో కేసులున్నా మాఫియేనా పని అయిపోతుందా అన్న స్థాయిలో ప్రజలకు ఒక అభిప్రాయం కలిగేలా పార్టీల విమర్శలు ఉన్నాయి. ఏంటి వీటిని ఎలా చూడాల్సిన అవసరం ఉంటుంది? ఇక్కడ రాజకీయ పార్టీల యొక్క రాజకీయ ప్రయోజనాలకు ప్రభుత్వంలో రాజ్యాంగ యంత్రంలో భాగంగా వాళ్ళు దానికి ఒక తేడాను చూడాలండి. చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు రహస్య ఎజెండా అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు రహస్య ఎజెండా పక్కన పెట్టి మోడీ గారికి అమిత్ షాకి ఒక రహస్య ఎజెండా ఉంది. 2019 నాటికి భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలను అత్యధికంగా తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలనేది అది దానికోసం వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కానీ రెండు కలగాపులగం చేయడం వల్ల సమస్య వస్తుంది. మీరు అన్నట్టు ప్రతిపక్ష నేత కానీ ప్రభుత్వ అధినేత కానీ వెళ్ళి కలవటం పొరపాటు కాదు, కానీ అది పారదర్శకంగా జరగకపోవడం వల్ల ఇటువంటి వాటి అన్నిటికీ కూడా అవకాశం ఏర్పడుతుంది. అగ్రిగోల్డ్ సమస్య ఇవన్నీ ఉన్నమాట నిజమే, కానీ అది ముందే చెప్పి ముందే అటువంటిది వస్తే తర్వాత దాని మీద ప్రభుత్వం ఏం స్పందించిందో కూడా మనకు తెలియదు. ఇక మూడో విషయము బలాబలాలు మార్చడం. మనం అన్నాడీఎంకే తమిళనాడు ఉదాహరణ చూస్తున్నాం. శశికళ పన్నీర్ సెల్వం వీళ్ళ మధ్యలో బీజేపీ ఎలా చేసిందో కూడా ఇవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి ఒక బృహత్ ప్రణాళిక దక్షిణాదిలో తాము విస్తరించడానికి వాళ్ళు ఒక ఆలోచన చేస్తున్నారు. ఆ బృహత్ ప్రణాళికలో వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఈ వెళ్ళిన వాళ్ళని ఎలా చేస్తున్నారు మనకు తెలియదు. కానీ మీరు చివరిది మీరు అడిగినట్టుగా సిబిఐ కేసులను వాళ్ళు వెంటనే తలుచుకుంటే, ఒకవేళ అసలు ఈ కాళ్ళ మీద పడ్డారని మన నాయకులు మనం వీళ్ళని వాళ్ళు అవమానించుకోవడం, మోడీని ఏదో మహాబలిం చేయడం, ఇదంతా అప్రజాస్వామిక రాజ్యాంగబద్ధమైన సమస్య కాదు. ఒక ముఖ్యమంత్రికి ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉన్న గౌరవం ఉంది. దురదృష్టవశాత్తు రామారావు, రామకృష్ణ హెగ్డే, జ్యోతి బాసు ఉన్నప్పుడు ముఖ్యమంత్రులకు ఉన్న స్థాయిని ఇప్పుడు కేసీఆర్ గారు అంతటా ఆయన కూడా ఏమంటాడు, ఒక్క నిమిషం ఆయన ఏమంటారు, కేంద్రంతో మంచిగా ఉంటే తప్ప కుదరదని. అంటే సమాఖ్య స్ఫూర్తిని వాళ్లే కాకుండా వీళ్ళు కూడా దెబ్బతీసుకుంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ రాజకీయ పొందిక ఏమైనా మారుస్తుందా? వైఎస్ఆర్ పార్టీతో అటువంటి రాజకీయ గారడి ఏమన్నా బీజేపీ చేస్తుందా అనేది ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న. అది తెలుగుదేశానికి కూడా సాయిబాబు గారు రహస్య ఎజెండా ఇక్కడ టీడీపీ వైఎస్ఆర్సీపీ రహస్య ఎజెండాలు కాదు, ఒక్కసారి బీజేపీ రహస్య ఎజెండా చూడాలనేది రవి గారి మాట. రైట్, ఏంటి ఆ రహస్య ఎజెండా? అంటే ఇక్కడ మనం అందరం కూడా అందరూ ప్రొజెక్ట్ చేస్తున్నట్టుగా కాదండి. ఇవాళ రాష్ట్రపతి అభ్యర్థి అనేవాళ్ళు ఎన్డీఏ యొక్క అభ్యర్థి. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్డీఏ మొన్న ఇటీవల జరిగిన ఎన్డీఏ మీటింగ్ లో అనేక చిన్న పార్టీలందరూ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. దాని కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. ఇవాళ ఎన్డీఏ అభ్యర్థిని పెడుతుంది రాష్ట్రపతిగా. ఎన్డీఏ అభ్యర్థిని సమర్థిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. వైఎస్ఆర్సీపీ నేతల నుంచి వచ్చే ఈ రోజున చంద్రబాబు అంటే ఎంత ప్రేమ ఉందో తెలియదు, కానీ వైఎస్ఆర్సీపీ మీద మాత్రం వ్యతిరేకత, ప్రధానికి వ్యతిరేకత లేదు, రైట్, బీజేపీకి వ్యతిరేకత లేదు అన్న లైన్ మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది ఈ భేటీ వల్ల అనేది మీరు ఎలా అర్థం చేసుకుంటారు? మేము అర్థం చేసుకునేది మేము లైన్ వెరీ క్లియర్ గా చెప్తున్నామండి. ఇందాక కూడా నేను చాలా క్లియర్ గా చెప్పాను. లోపల ఏం జరిగింది అనేది ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి స్టేట్మెంట్ రాలేదు. ఈయన ఏదో చెప్పుకుంటా ఉన్నారు. అందులో వాళ్ళేమీ లేదు. ఈయన ఏదో చెప్పుకుంటా ఉన్నాడు, నేను బీజేపీకి మద్దతు ఇచ్చానా, లేకపోతే బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నానా, లేకపోతే సోనియా గాంధీ నా మీద కేసులు పెట్టిందా. ఈయన ఒకరోజు మాట్లాడిన దానికి ఒకరోజు మాట్లాడేదానికి ఎక్కడ కూడా పోలిక లేదండి. ఆయన హైదరాబాద్ లో ఒకటి మాట్లాడతారు, విజయవాడలో ఒకటి మాట్లాడతారు, ఢిల్లీపై ఒకటి మాట్లాడతారు. ఇది ఇందాకే చెప్పాను, 100%. ఇవాళ ఎందుకంటే ఇక్కడ ఉన్న సమస్య మ్యాగ్నానిమిటీలో, ఇక్కడ ప్రత్యేక హోదా అయిపోతే తలకాయలు దిగుతాయి, లేకపోతే ఇది అవుతుంది, రాష్ట్రం ఏర్లు అయిపోద్ది, ఇదంతా నాశనం అయిపోద్ది అని మాట్లాడినాడు. అక్కడ అదే వాయిస్ లో ఎందుకు మాట్లాడలేదు? శాసనసభలో కేంద్రాన్ని సమర్థిస్తూ అభినందిస్తూ తీర్మానం ఆమోదించిన మీకు ఆ విషయం మీరెలా మాట్లాడతారు? మేము మాట్లాడవచ్చు, ఇంకోరు మాట్లాడదు. లోపల ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. ఈయన బయట ప్రెస్ మీట్ లో ఆయన లోపల తెలియదని నేను నేనే చెప్పాను ఆ మాట. బయట ప్రెస్ మీట్ లో ఆయన ఎక్కడ కూడా నేను ఈ విధంగా చెప్పాను, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మాకు నష్టం జరుగుద్ది, మా ఎంపీల చేత రజయం చేపిస్తున్నాను అని ప్రధానమంత్రికి చెప్పలేదు. రెండు క్వశ్చన్లు అడగకుండానే రాష్ట్రపతి అభ్యర్థికి అంటే పోటీకి మద్దతు ప్రకటించడం ఎందుకని, ఇదొక క్వశ్చన్. రెండోది ఎందుకని అంటే ఆ మాట ఆయనే చెప్పాడు, జగన్ ఎలాగో గెలుస్తారు మమ్మల్ని అడగలేదు అని కూడా చెప్పారు. రైట్, వారి ప్రత్యేక హోదా గురించి కూడా ప్రస్తావిస్తున్నారు, ఎందుకు ముడిపెట్టడం లేదు అని. ప్రత్యేక హోదా గురించి వీళ్ళు మాట్లాడే నైతిక హక్కు లేదు మొట్టమొదటి అసలు, ఎందుకంటే ఒక్కసారి కూడా వీళ్ళు అడగలేదు. ప్రత్యేక హోదా కావాలని కానీ దీనికి బెనిఫిట్స్ కావాలని కానీ నుంచి కూడా పోరాడింది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే డిఫరెంట్ యాంగిల్స్
లో మీ నాయకుడు చెప్పిన అన్ని కూడా టీవీలు ప్రసారం చేస్తానే ఉన్నాయి. అదేమన్నా సంజీవన అన్నటువంటి మాట, సరే పార్లమెంట్ లో చప్పట్లు కొట్టి మరీ మద్దతు చెప్పినటువంటి మాట, ఇవన్నీ చూస్తానే ఉన్నాము. కానీ ఫస్ట్ నుంచి కూడా ప్రత్యేక హోదా అంశం మీద జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా అదే కలిసి ఇచ్చారు. బయటకు వచ్చి కూడా ఆయన అదే చెప్పారు చాలా స్పష్టంగా, ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది. ఇందాక నుంచి మీరు అంటున్నారు ఈ పార్లమెంట్ లో రిజైన్ చేస్తాం ఎంపీలు అనేది, ఆయన అన్నది నెక్స్ట్ పార్లమెంట్ తర్వాత అన్నారు. మీరు నెక్స్ట్ పార్లమెంట్ తర్వాత మా ఎంపీలు రిజైన్ చేస్తారనే మాట, అది ఏ విధంగా జరుగుతుందో చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇప్పుడు మనం మాట్లాడకూడదు దాని గురించి. తర్వాత రహస్య ఎజెండా ఎట్లా చెప్తారండి? ఒక ప్రధానమంత్రిని ప్రతిపక్ష నేత వెళ్ళి రాష్ట్ర సమస్యల మీద, మిర్చి రైతులు జరుగుతున్న అన్యాయం మీద, అగ్రిగోల్డ్ బాధలు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడితే ఇది రహస్య ఎజెండా అని చెప్పి మీరు మాట్లాడారు. సోనియా గాంధీ గారి వ్యవహారం కూడా ఎందుకన్నారంటే, రాష్ట్రపతికి సంబంధించినటువంటి వ్యవహారం ఎప్పుడు వివాదం కాకూడదు. గతంలో కూడా అంతే కదా, దేవేగౌడను ప్రతిపాదన చేసినప్పుడు అందరూ సపోర్ట్ చేశారు. అంతకుముందు అప్పటికి జగన్ లేకపోవచ్చు. కానీ మొన్న కూడా ప్రణబ్ ముఖర్జీ గారిని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినప్పుడు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, ఓడిపోరన్న నమ్మకం జగన్ కుంది, అట్నుంచి ఎటువంటి అభ్యర్థన రాలేదు. ఇటువంటి సందర్భంలో ఎందుకు ప్రత్యేకించి అడగకముందే వెళ్లి ఎందుకు మద్దతు ప్రకటించారు? భారత రాష్ట్రపతి అంటేనే అత్యున్నతమైనటువంటి కదా, దానికి రాజకీయాలు అంటకూడదు. అందువల్ల వారు ఎవరిని పెట్టినా, అది లోపల జరిగిన చర్చ కాదు, బయట మాట్లాడినటువంటి మాట. అది ఎవరిని పెట్టినా కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పిన మాటే తప్ప, అక్కడేదో ప్రధానమంత్రి గారిని కలిసి మేము రాష్ట్రపతి గారి మద్దతు ఇవ్వడానికి వచ్చామని చెప్పిన మాట ఒకటి. రవి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంచెం గట్టిగా అని చెప్పని మాట్లాడమన్నారు. నేను డెఫినెట్ గా మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు జైల్లో పెట్టారన్న, ఇవాళ వీళ్ళు వెళ్ళి ప్రధానమంత్రి గారి కాళ్లు పట్టుకున్నారు కేసుల కోసం అన్న, ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధమైనటువంటి పద్ధతి జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరికైనా తెలుసు, ఒకళ్ళ కాళ్ళు పట్టుకుంటే కేసులు పెట్టరు, ఒక కాళ్ళు పట్టుకుంటే కేసులు తీసేయరు. కాబట్టి దాని గురించి మేమేమి లేదు. ఆయన యొక్క అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చటంలో కూడా మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వెలిబుచ్చుతారు. అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, ఇవాళ రాష్ట్రపతి ఎన్నిక కూడా మేము తప్పనిసరిగా కాంగ్రెస్, యూపీఏ అన్ని యొక్క పక్షాలు తీసుకుని సోనియా గాంధీ గారు ముందుకు వెళ్తారు. ఇక్కడ మెయిన్ గా మీరు ఏం చెప్పండి, రహస్య ఎజెండాలు లేకపోతే వీటితో కూడా మాకు ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే రహస్య ఎజెండా అంటూ ఏమీ ఉండదు. ప్రధానమంత్రిని కలిసిన తర్వాత రహస్య ఎజెండా ఏముంటుంది? ఏమీ ఉండదు. అయితే ఇక్కడ ఒకటే ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి మాకు కావాల్సింది ఏంటంటే, మా దగ్గర ఉన్నటువంటి పక్షాలు, మిత్రపక్షాలు కానీ వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుని పోయి రేపు పొద్దున్న ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి పోరాటం కోసమే మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంకొక మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ప్రత్యేక హోదా గురించి ఎవరైతే ఇస్తామో అని అంటారో వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి కూడా ఆయన అన్నారు. ఒక్క నిమిషం, దానికి మేము కూడా కేవీపీ రామచంద్రరావు గారు మన రాజ్యసభలో బిల్లు పెట్టారు. మళ్ళా ఇప్పుడు వెళ్తున్నారు. మాకు ఏ పార్టీ వచ్చి సపోర్ట్ చేస్తామన్నా కూడా ప్రత్యేక హోదాకి తీసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. అందువల్ల మాకు ఒక క్లారిటీ ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీలు రెండు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి విధానంలో వాళ్ళు మాట్లాడినంత మాత్రం నుంచి దానికి స్పందించాలి. శర్మ గారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల కేంద్ర ప్రభుత్వం విసిగిపోయింది, అందుకనే సహకారం అందించట్లేదని ఇటు వైసీపీ నేతలు గానీ కాంగ్రెస్ నేతలు గానీ గతంలో విమర్శలు చేశారు. దీన్ని బేరీజు వేసుకుని నిన్న జరిగిన పరిణామాలు చూస్తుంటే 2019కి ఇక్కడ కొత్త పొత్తు వస్తుంది అని ఎంతవరకు భావించాల్సిన అవసరం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీకి మీరేం చెప్తారు? సార్ ఒకటి మాత్రం ఏంటంటే, రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకా 2 సంవత్సరాల పాటు ఎన్నికలకు ఉన్నది. నెంబర్ 2. నెంబర్ 3, ఎవరితోటి వెళ్తారు, ఎవరు ఎట్టుపోతారు అనేటువంటిది మనం చెప్పలేము. కాకపోతే ఒకటి మాత్రం నిజం, భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఏంటంటే, ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ ని మాత్రం శుభ్రంగా తుడుచుకుంటా పోతా ఉంది. దానివల్ల మాకు వచ్చేటువంటి నష్టం అయితే ఏమీ లేదు. ఎందుకంటే రేపొద్దున బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటుంది. ఇవాళ మీరు ఉత్తరాంచల్ చూడండి, గోవా చూడండి, మణిపూర్ చూడండి, ఎక్కడ చూసినా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మేము చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు. ఒకవేళ కలిసినా కూడా మీకు నష్టం లేదంటారు. ఎవరితో కలిసినా కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏమీ లేదు. మేము డెఫినెట్ గా 2019 ఎన్నికల్లో రఘువీరారెడ్డి గారి నాయకత్వం, కేవీపీ గారి ఆధ్వర్యంలో డెఫినెట్ గా మేము లేనటువంటి ఎన్నిక జరగదు. కేవీపీ గారి ఆధ్వర్యంలో కొత్త విషయం కూడా చెప్తున్నారు వారు. ఇది ఎవరన్నా చెప్పుకోనేయండి, బీజేపీ పార్టీ ఆయన మాకు ఆయనే కదా సార్ పెద్దది. బీజేపీ పార్టీ వాళ్ళ సిద్ధాంతపరంగా వైసీపీ పార్టీతో కలిసే అవకాశం అయితే లేదు. 2, ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏమన్నా చెప్పుకోవచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఏమన్నా చెప్పుకోవచ్చు, మద్దతు ఇస్తామని చెప్పుకోవచ్చు, లేకపోతే అక్కడ పార్టీల మధ్య పొత్తులు అనేది
జాతీయ అధ్యక్షుడిగా ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో జరగాల్సిన కార్యక్రమం ప్రధానమంత్రితో మాట్లాడొచ్చినాక ఈ విధంగా గ్యాస్ సబ్సిడీ రావటం ఇదన్నీ కూడా కరెక్ట్ అయిన విషయం కాదండి. అక్కడ ఎందుకని నేను చెప్తుంది ఇందాక పబ్లిక్ ఇష్యూ మాట్లాడేటప్పుడు పబ్లిక్ ఇష్యూలుగా రావాలి కానీ ఈ పార్టీల మధ్య జరిగిన దానికి కాదు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొన్ని ప్రకటనలు ఈ కన్ఫ్యూజన్కి దారితీసి ఏదో చేయాలనేది ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇవాళ ప్రజా ఇష్యూలు ఆయన ఇక్కడ విజయవాడలో మాట్లాడిన దానికి హైదరాబాద్లో మాట్లాడిన దానికి ఢిల్లీ దానికి తేడా ఉన్నదని నేను సోదాహరణంగానే వివరించాను. ఇక్కడేం ఆర్గ్యుమెంట్ కాదు ఏం కాదు, ఆయన ప్రకటనలోనే ఆయనకి తేడా చూపించాను. సరే ఎవరు ఆయనకి మద్దతు ఉంటారా, ఆయన ఎవరితో పోతారా ఎవరనేది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇది లేదు. తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతపరంగా 2014 ఎన్నికలకు ముందే బీజేపీ పార్టీతో కలిసింది. ఓపెన్ గా చెప్పే కలిసాము, సీట్లు పొత్తు చేసుకున్నాము, దాని ప్రకారమే ఉన్నాము. ఇక్కడ మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా ఆ రోజున ముందే కలిసినట్టు జరిగింది. ఇవాళ ఆయన నా ప్రకటన ఇది, మిగతా విషయాల్లో కూడా బీజేపీని సమర్థిస్తున్నానని చెప్పుకోమనండి, ఎవరికి కూడా అభ్యంతరం లేదు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా ఉంటది, ఆ ప్రజలతో మద్దతుతోనే ఉంటది. దీని గురించి జగన్మోహన్ రెడ్డి ఇంకోళ్ళ గురించి లేకపోతే కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కడ కూడా గట్టిగా బీజేపీ వాళ్ళు చెప్పట్లేదు అన్నమాట. వీళ్ళు చెప్తున్నంత గట్టిగా బీజేపీ వాళ్ళు చెప్పట్లేదు. ఏమనంటే మేము కలిసి ఉంటాము, డెఫినెట్ గా మా పొత్తు ఉంటుందని వాళ్ళు చెప్పట్లేదు. ఆల్రెడీ వాళ్ళు నిన్న ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఏమైనా చేశారు, మేము రెడీ అయిపోయాం ఎన్నికలకని. ఏ విధంగా రెడీ అయ్యారో అది తెలుస్తుంది, అది తెలిసిపోతానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల క్రితం రెడీ అయ్యారు, ముందుకు వెళ్తానంటా ఉన్నారు. ఇక్కడ అడుగడుగునా కూడా ప్రతిపక్ష నేత ఎంత బలంగా ఉన్నాడు అందరూ తెలుసు. కేవలం 4,70,000 ఓట్లు మాత్రమే తేడా ఇద్దరి మధ్య కూడా. ఈ రోజు ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి ప్రతిపక్ష నేత బలంగా ఎదుగుతా ఉన్నాడు. అందుకే అడుగడుగునా కూడా ఎన్ని అవాంతరాలు సృష్టిస్తా ఉన్నారు. ప్రతి చిన్నదాన్ని ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక కారణంగా చూపిస్తూ మాట్లాడు. ఎంత తేలికైపోయిందంటే బీజేపీ నేతలు మాట్లాడుతూ ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో ముస్లింలు ఆదరించారు, అక్కడ క్రిస్టియన్లు ఆదరించారు, బీజేపీని మోడీ విధానాలకు మంత్రముగ్ధులు అవుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చారు, ఇటువంటివన్నీ మాట్లాడుతున్నారు. కాబట్టి జగన్ తో కలిసే అవకాశం ఉందని కూడా సంకేతాలు ఇస్తున్నారు. మీరు చెప్పిన మాటలో ఇవాళ దేశవ్యాప్తంగా ఇటీవల గత 6 నెలల్లో జరిగిన ఎన్నికలు చూసుకుంటే డెఫినెట్ గా బీజేపీ అండ్ ఎన్డీఏ అలయన్స్ బలోపేతం అయితే అయినాయండి. ఇవాళ ఎవరో వచ్చి బీజేపీ సిద్ధాంతాన్ని మేము ఫాలో అవుతున్నాం, ఎన్డీఏని మేము సమర్థిస్తున్నాం అని చెప్తే వాళ్ళు ఓకే అందరూ మమ్మల్ని సమర్థిస్తున్నారని దానికి వెళ్ళారు. దానికి వాళ్ళు చేసిన దాంట్లో మనమేమి పట్టాల్సిన అవసరం అయితే లేదండి. నిన్న కూడా ఆయన చెప్పి ప్రత్యేక హోదా భూసేకరణ విషయం మీద మేము బీజేపీని అపోజ్ చేస్తానే ఉన్నాం. భూసేకరణ వ్యతిరేకిస్తున్నాను అన్నాడు. చూడండి మళ్ళీ ఇప్పుడు జమిలి ఎన్నికలు పెట్టాలి అని చెప్పి సార్ అక్కడ మోడీ గారు ఇక్కడ చంద్రబాబు కేసీఆర్ ముగ్గురు ఎన్నికల వాతావరణం సిద్ధం చేశారు. అమెరికా వెళ్లి కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు. ఆయన వెళ్ళిందేమో ముఖ్యమంత్రి గారు, ఇక్కడ వాళ్ళు అంటున్నారు రాజకీయాలు కలగాపులుగా అందరూ తెలుగుదేశం కార్యకర్తల ఒక విషయం పక్కన పెడదాం. కాబట్టి ఎన్నికల చర్చ తీసుకొచ్చింది ప్రభుత్వ అధినేతలు, ఇది మొదటిది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ మా వైపు రావచ్చని బీజేపీ నాయకులు స్థానికంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. సాయి గారు చెప్తున్నారు కానీ చివరి వరకు ప్రకాష్ జావేద్కర్ మెరుపు పర్యటన వరకు తెలుగుదేశం బీజేపీ పొత్తు ఖాయమవుతుందో తెలియదు. ఇప్పుడు తెలంగాణలో మాకు ఉండదు అని అన్నారు, ఉంటుంది. కాబట్టి రెండింటి మధ్యలో దాగుడు మూతలు, తిట్టేవాళ్ళు పొగిడేవాళ్ళు నడుస్తున్నాయి. అందుకని చాలా సమస్యల మీద కేంద్రీకరిస్తే చాలా మంచిది తప్ప ఈ రాజకీయ రహస్య అజెండాలు ఎవరు చేశారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి లైవ్ షో. స్టే ట్యూన్డ్ టు NTV.